నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. మన కడుపులో ఎక్కువగా గ్యాస్ సమస్యలు కానీ, అసిడిటీ సమస్యలు ఉంటే ఆయుర్వేదిక్ పరంగా ఎలాంటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది? ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రెజెంట్ మనతో ఉన్నారు. ఆయుర్వేదిక్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ టీఎన్ లక్ష్మి గారున్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. మరి ఇప్పుడు కొంతమంది కొంచెం లైట్‌గా ఫుడ్ తీసుకున్నా కూడా కడుపులో ఉబ్బరంగా అనిపియడం, గ్యాస్ సమస్యలు చాలా మందికి మనం చూస్తూనే ఉంటాము. హ్మ్. అయితే ఆయుర్వేదిక్ ప్రకారం ఎలాంటి చిట్కాలు పాటిస్తే కొంచెం రిలీఫ్ తొందరగా ఉంటుందంటారు? ఈ మధ్య ఎవరైనా సరే ఓటీసీ ప్రొడక్ట్స్ అంటే నీకు నీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 4 అడ్వర్టైజ్‌మెంట్స్ చూసే నీకు నువ్వే డాక్టర్. అట్లనే అయిపోతుంది. సో, టీవీలో ఏదో ఒక అడ్వర్టైజ్‌మెంట్ చూస్తారు. యాజ్‌వియో అని, హ్మ్. నోజేది అది అని. సో, వెళ్తారు డైరెక్ట్‌గా వెళ్తారు. టాబ్లెట్స్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఓపెన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఓపెన్ అడ్వైజెస్ అయిపోయినాయి. ప్యాంట్ ర్యాప్ ఏసుకో, హ్మ్. ర్యాపిడోల్ ఏసుకో. డైరెక్ట్‌గా ఆ! చెప్తున్నారు. ఓటీసీ ప్రొడక్ట్స్ లాగా. ఎళ్తారు మీకు ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ వాడేస్తున్నారు. ఇది చాలా తప్పు పని. హ్మ్. ఇప్పటి నుంచి అనుకుంటున్నాను ఇది అవేర్‌నెస్ తెప్పించాలి అని చెప్పి. సో, ఏంటి అంటే వీటిలో కొన్ని బీటా బ్లాకర్స్ అవన్నీ ఉంటాయి. వీటికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి మనకు కనపడకుండానే. ఆకలిని చంపేసే తత్వాలుంటాయి. సో, ఏది వితౌట్ డాక్టర్ అడ్వైస్ అస్సలు తీసుకోకండి. హ్మ్. ఏదైనా చేయాలి అంటే కడుపులో మంటొస్తే మజ్జిగ తాగడం ఇయన్నీ అమ్మమ్మ చిట్కాలు ఈజ్ ఓకే. బట్ డైరెక్ట్ షాప్‌కి వెళ్ళడము, ఈ ఇష్టం వచ్చినట్టు ప్యాంటోప్రజోల్‌లు, ఇష్టం వచ్చినట్టు రాబిప్రజోల్‌లు ఇలా వాడేయడము, కొన్ని రోజులు అయిపోయాక అవి వర్క్ చేయట్లేదు అనిపించడం, హ్మ్. దానికంటే హయ్యర్ ప్రొడక్ట్స్ వాడడం. ఇది కామన్‌గా నేను పేషెంట్స్‌లో చూస్తున్న థింగ్ యాక్చువల్లీ. ఓకే. సో, దేనికన్నా సరే ఎందుకొస్తుంది నీకు అన్నది క్వెషన్ మీకు మీరు వేసుకోండి. అవును. ఈరోజు నాకు అసిడిటీ వస్తుందంటే వేరే వాడు ఇదే తింటున్నాడు వాడికెందుకు రావట్లేదు నాకెందుకొస్తుంది? సో, హ్మ్. ఇదొక్క క్వెషన్ మనకి మనం యేసుకోవాలి. యేసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. ఆన్సర్ ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. సో, అలాంటి వస్తువులు ఏవైతే ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అది అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయండి. అది అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా సగం డిసీజ్ తగ్గిపోతది. హ్మ్. ఆయుర్వేదంలో కూడా జనరల్‌గా ఏంటంటే పథ్యపథ్యాలు చెప్తారు. ఆ! పథ్యపథ్యాలు ఎందుకు చెప్తారంటే ముందు సగం డిసీజెస్ దీంతోనే తగ్గిపోతది. నువ్వేదైతే పథ్యం ఉందో ఆ పదార్థాలు నువ్వు తీసుకుంటే సగం రోగం తగ్గిపోతదని ముందు ఆయుర్వేదంలో చెప్తాడు. చరకుడు అదే చెప్తాడు ఫస్ట్. మన పంచలక్షణ నిదానం చెప్పేటప్పుడు కూడా సగం ఉపశయానుపశయాలు చెప్తారు. హ్మ్. ఉపశయానుపశయాలంటే నేను తీసుకుంటే నాకు కొంచెం బెటర్‌గా అయితుంది. బట్ నెక్స్ట్ రోజు నేను కొంచెం స్పైసీ తీసుకున్నా గాని నాకు మళ్ళీ పెరిగిపోతుంది. అక్కడ నువ్వే చెప్పేస్తున్నావు ఆటోమేటిక్‌గా. సో, నీకు స్పైసీ వాడుతుంటే నీకొచ్చేస్తుందని చెప్పేస్తున్నావు. ఇంకా అలాంటప్పుడు నువ్వు అవాయిడ్ చేసేస్తే ఆటోమేటిక్‌గా సగం తగ్గిపోతుంది కదా! హ్మ్. అదొకటి. అండ్ ఇవన్నీ కాకుండా డిసీజ్ ఇంకా అది ఏంటి అంటే లేటర్ స్టేజెస్‌కొచ్చేసాం మేము. హ్మ్. సో, ఈ ఏమంటారు వినలేదు, పట్టించుకోలేదు. నాకు వర్క్ స్ట్రెస్ ఉంది, నాకు ఇంట్లో పనుంది, ఇవన్నీ పట్టించుకునేంత టైం నాకు లేదు. ఏది దొరికితే అది తినడం తప్ప నాకు వండుకొని తినేంత టైం లేదు. కాబట్టి నాకు అసిడిటీ వచ్చేసింది ఆల్రెడీ అనుకున్న వాళ్ళకి మనం రెమెడీస్‌కెళ్ళిపోతాం. హ్మ్. సో, జనరల్‌గా వీళ్ళకి కూడా మనము పెరుగు ఏదైతే ఉందో లస్సీ టైప్‌లో తీసుకోండి. కొంచెం షుగరేసి దాన్ని చిలకడం వలన ఏదైతే ఉందో పెరుగు యాక్చువల్లీ వేడి చెప్తారు. హ్మ్. బట్ ఏదైతే చిలికే ప్రాసెస్ మనం చేస్తామో షుగరేసి, వాటరేసి మనం చిలికే ప్రాసెస్ ఏది చేస్తామో అది ఆటోమేటిక్‌గా కూలెంట్ ఎఫెక్ట్ అయిపోతుందనమాట. ఓకే. సో, సంస్కారం చేస్తే అంటే దాని గుణాంతర్ధానం ఉచ్యతే అంటారు. సంస్కారోహి గుణార్థదానం ఉచితే అంటారు. అంటే మనం ఒక దాన్ని ప్రాసెస్ చేసి హ్మ్. వేరే పదార్థంగా మార్చినప్పుడు దాంట్లో ఏదైతే గుణాలున్నాయో అవి అయి మారిపోతాయని పోతాయి. చెప్తారనమాట. సో, అట్లాగా లస్సీ టైప్ ఆఫ్ థింగ్స్ తీసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా తగ్గుతది. ఇంకొంతమందికేంటంటే ఫుడ్ ఎక్కువ తీసుకొని అసిడిటీ వస్తది. హ్మ్. అట్లాంటి వాటిలకి జీరా వాటర్ మనం చెప్తాం. సో, ఇవి చెప్తాం. ఇవన్నీ కాకుండా ఆల్రెడీ అల్సర్ కూడా ఫార్మ్ అయిపోయింది. సో, లేటర్ స్టేజెస్ ఆఫ్ అసిడిటీ. అవునండి. సో, మెడిసిన్స్ వాడుతున్నాం. పాంటోప్రజోల్, రాబిప్రజోల్ ఈ రేంజ్ ఆఫ్ మెడిసిన్స్ అన్నీ వాడుతున్నాం. బట్ అయినా గానీ మెడిసిన్ యేసుకుంటే తగ్గుతుంది. నెక్స్ట్ రోజు మార్నింగ్‌కి మళ్ళీ యథాతథం. మళ్ళీ హ్మ్. అలానే ఉంటుంది. మందులేసుకోకపోతే నాకు మోషన్ గూడా రావట్లేదు. ఈ స్టేజెస్‌లో ఉన్నవాళ్ళు ఒకసారి ఆయుర్వేదిక్ డాక్టర్‌ని కలిసి మనకి ఘృతాలున్నాయి. హ్మ్. స్పెషల్ అనమాట. స్పెషల్ ఘీస్ ఉంటాయి. వీటిల్ని మనం ఏంటంటే పర్టిక్యులర్ పేషెంట్స్‌కి మనం చెప్తూ ఉంటాం. ఈ అసిడిటీ ఉన్న వాళ్ళకి. వీళ్ళకి ఆ ఘృతాలు వాడితే ఖచ్చితంగా హీల్ అవుతది. లోపలేంటంటే పుండు ఆల్రెడీ ఫార్మ్ అయిపోతుందనమాట. ఓకే. స్ట్రెస్ అల్సర్స్ అంటారు. మనకి ఏంటంటే స్టమక్ లైనింగ్ ఉంటుంది కదా! లైనింగ్ దగ్గర స్ట్రెస్ వచ్చినందువలన చిన్న అల్సర్స్ ఫార్మ్ అయిపోతాయి. స్ట్రెస్ వల్ల కూడా. పొక్కుల్లాగా. అవును. స్ట్రెస్ ఆహా! వల్ల కూడా. ఈ ఫుడ్ అనేది ఏదైతే అంటే మనము అరక్క ముందే తినేయడము,
లేకపోతే ఏదైతే కార్టిజాల్ ఎఫెక్ట్ ఉంటుందో కార్టిజాల్స్ కూడా మన బాడీ మీద ఇన్ఫ్లమేషన్ కానిస్తాయి. అట్లాంటి వాటికి స్ట్రెస్ అల్సర్స్ వస్తాయన్నమాట వీళ్ళకి. సో చిన్న చిన్నకి మనకి ఎండోస్కోపీ చేశాక తెలుస్తుంది క్లియర్గా మనకి. ఆ చిన్న చిన్న పొక్కులు వచ్చేస్తాయి అన్నమాట. ఇవే స్ట్రెస్ అల్సర్స్ అంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి కొంతమందికి పెప్టిక్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అలా వచ్చేస్తాయి అన్నమాట. సో మనం తిన్నది పైకి తన్నుతూ ఉంటుంది. సో కొంచెం సేపు అయ్యేసరికి పుల్ల తేనుపుల్లాగా వస్తుంటాయి అని అంటారు కదా. సో అట్లాగా అలా రావడము, కొంచెం తిన్నా కానీ పైకి తన్నుతూ ఉంటుంది. సో యాసిడ్ పెప్టిక్ డిసీజ్. కొంతమందికి తెల్లారే వరకు కూడా మార్నింగ్ వరకు డైజెస్ట్ డకార్లు వస్తున్నాయని చెప్తా ఉంటారు కొంతమంది పేషెంట్స్ అన్నమాట. ఇట్లాంటివి ఉంటుంటాయి. సో ఇట్లాంటి వాళ్ళకి పరగడుపున మేము త్రిఫలాఘృతం ఇస్తామన్నమాట. సో దాంతో ఏంటి అంటే ముందు మార్నింగ్ లేసరికి ఏదైతే డ్రై అప్ అయిపోయి ఉందో అప్పుడు మనం కానీ ఘృతం పర్ఫెక్ట్గా ఇస్తే అది లైనింగ్ క్లియర్ చేస్తుంది అనమాట, హీల్ చేస్తుంది. ఆ ఘృతపానం చేసినాక మనము ఆల్మోస్ట్ 1.5 అవర్ వరకు ఏం తీసుకోపోతే ఆ ఘృతం ఏదైతే ఉందో అది ఆ లైనింగ్ అంతా హీల్ చేస్తుంది, మనకి సెట్ కూడా చేస్తుంది. సో వీటిల్లో ఇంకా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి మనకి, కామదూదరస అని చెప్పి, ప్రవాల పిష్టి అని చెప్పి. సో ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకమైన మెడిసిన్ మనం అడ్వైజ్ చేస్తాం ఎర్లీ మార్నింగ్ మనం తీసుకునేలాగా. ఇట్లాంటివి కానీ ఏదైతే న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయో ఇవి మనం హీల్ చేస్తే, సో ఇవి జనరల్గా మోడర్న్ ఏం చేస్తుంది అంటే యాసిడ్ రిలీజ్ చేయకుండా బ్లాక్ చేస్తుంది. కానీ ఆయుర్వేదం ఏం చేస్తుంది అంటే ఈ లోపల ఏదైతే రిలీజ్ అయిపోయి ఆల్రెడీ ఫామ్ అయిపోయిందో దాన్ని హీల్ చేస్తాయి. సో మీకు ఏంటంటే హీలింగ్ అనేది జరగట్లేదు, అక్కడ ఆపుతుంది కానీ లోపల ఏదైతే ఉందో అది మాత్రం హీల్ అవ్వట్లేదు, లేయర్ అలానే ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్తారు మోడర్న్ వాళ్ళు, అది హీల్ అవ్వాలంటే ఫుడ్లో చేంజ్ చేసుకోమంటారు. ఈ ఫుడ్లో చేంజ్ చేసుకోకుండా ఆ మందులు వాడినా కానీ అందుకే వాళ్ళకి తగ్గదు. ఇంకా లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారు. ఇది తగ్గించరు, దాన్ని లైఫ్ లాంగ్ వాడతారు. సో ఏదన్నా ఒకటి పర్ఫెక్ట్గా చేస్తే హీల్ అయిపోతుంది. ఇప్పుడు మేము కొంతమంది ఫుడ్ తిన్న తర్వాతకి ఒక హాఫ్ అన్ అవర్ న్యాచురల్గా అయితే సోంపు డైజెస్ట్ అవ్వడానికి అది వాడుతుంటారు, అది ఓకే. కొంతమంది కూల్ డ్రింక్స్ అనుకోవచ్చు, కొంతమంది పౌడర్స్, టాబ్లెట్స్ అలా వేసుకుంటూ ఉంటారు. అది బాడీ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? అది చెప్తున్నాను కదా, యాక్చువల్లీ ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని చెప్పి కొంతమంది తాగుతుంటారు, ఎసిడిటీకి అయిపోయినాక ఈనోస్ తాగుతుంటారు. ఈ బిర్యానీస్ అవి తీసుకున్నప్పుడు మోస్ట్లీ పెప్సీలు ఇవన్నీ తాగుతూ ఉంటారు, కూల్ డ్రింక్స్ అవన్నీ తాగుతూ ఉంటారు. ఇది ఏంటి అంటే ఆల్రెడీ హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బాడీ అడుగుతుంది, అది డైజెస్ట్ అవ్వాలి అంటే. మీకు బిర్యానీ తీసుకున్నప్పుడు దాంట్లో ఆయిల్, ఘీ అన్నీ చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. సో అది డైజెస్ట్ అవ్వాలి అంటే ఈ మాత్రం తాగితే తప్ప అది అరగదు. సో అలా తీసుకుంటూ ఉంటే అది బాడీలో డిపాజిట్ కూడా అయిపోతూ ఉంటుంది. సో మనకెప్పుడు మన పాతకాలంలో ఇంత తినేది లేదు, టైంకి తినేవాళ్ళం. బిర్యానీ అంటే ఎప్పుడు అంటే దావత్ చేసుకునేటప్పుడు సంథింగ్ అకేషనల్ ఫుడ్గా తీసుకునే వాళ్ళం. అకేషనల్ ఫుడ్గా తీసుకున్నప్పుడు ఎప్పుడు చూసినా సరే దావత్ అంటే తాంబూలం ఎండ్ అవుతుంది. సో అది న్యాచురల్ డైజెస్టెంట్, ఈ కూల్ డ్రింక్ ఇవన్నీ కాదు, అది న్యాచురల్ డైజెస్టెంట్. ఆ దానికి వెళ్ళండి కావాలంటే. సో అది దాని కాంబినేషన్ తీసుకుంటే ఆటోమేటిక్గా అరుగుతుంది దాంట్లో కూడా. కానీ ఇది ఫ్యాన్సీ, ఇది ఇమీడియట్, ఇది ఫ్యాన్సీ, ఇది తొందరగా అయిపోతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో టీవీలో అడ్వర్టైజ్మెంట్ ప్రభావం చాలా మందికి ఎక్కువ కనపడుతుంది. సో అది తింటేనే, అది తాగితేనే ఇవి రెండు పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నట్లు బ్రెయిన్ మీద ఇంపోజ్ చేసేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్లో. అడ్వర్టైజ్మెంట్ డైరెక్ట్గా చూపించేస్తున్నారు, బిర్యానీ ఉందంటే కంపల్సరీగా పెప్సీ ఉండాలి. ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళకండి. సో మనకి ఏదైతే ట్రెడిషన్లో చెప్పారో హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు తాంబూలం తీసుకోండి, తాంబూల చర్వణం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా డైజెస్ట్ అవుతుంది. కొంచెం చేంజెస్ చేసుకోండి. సోంపు ఈజ్ వెరీ గుడ్, అది కూడా వాడచ్చు, అది సింపుల్ థింగ్. యాక్చువల్లీ కొంచెం హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు సోంపుతో సెట్ అవ్వకపోవచ్చు, అట్లాంటి వాళ్ళు పాన్కి వెళ్ళండి, తాంబూలం తీసుకోండి. సో అది తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా డైజెషన్ అనేది బాగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఫేస్ రాకుండా ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.